గ్రీన్ చిల్లీ చికెన్ స్పైసెస్ ఫ్రై ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక ముందుగా మనం చికెన్ తెచ్చిన వెంటనే ఉప్పు నీరులో నానబెట్టి 1 అవర్ వరకు ఉంచాలండి. ఇలా చేస్తే 2-3 డేస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ చికెన్కి ఉప్పు పట్టి ముక్కలన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, అది చేసిన తర్వాత మనం 1 అవర్ నానబెట్టిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కడిగేయాలండి. కడిగిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మనము ముందుగా చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టి 1 అవర్ వరకు ఉంచి తరువాత దాన్ని మంచినీళ్ళతో కడిగి మనము 1 అవర్ వరకు నానబెట్టినది చికెన్ని మళ్ళీ మంచినీటిలో కడిగి తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. అలాగైతే ముక్కలకి ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉడుకుతుంది. 2-3 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే వేయమండి. పసుపు, కారము, మళ్ళీ ఉప్పు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసుకుంటాం. మ్యారినేట్ చేసుకుని వెంటనే చేసేసి మనం వంట స్టార్ట్ చేసుకోవచ్చండి. దీనికైతే ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదు, కాకపోతే చిల్లీ ఎక్కువ అవసరం ఉంటుంది. ముందుగా నేను ఆనియన్ చిల్లీ పెట్టి తర్వాత ఆయిల్ వేసాను. అంటే స్టవ్ వెలిగించాను కానీ సిమ్లో ఉంది కాబట్టి. యాక్చువల్లీ నేను ఎంతసేపు అయితే ఆనియన్స్ వేయించాను కానీ అంతసేపు వేయించక్కర్లేదు. నేను కొంచెం స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆయిల్ తొలగి వెట్నెస్ కూడా ఉండకూడదని నేను అంతసేపు అయితే వేయించాను. మామూలుగా స్టోర్ చేయము చికెను అని అంటే కనుక ఎక్కువసేపు ఆనియన్స్ వేయించక్కర్లేదు, పచ్చిమిర్చి కూడా ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా అయితే వేయాలి, కానీ చికెన్లోన ఉన్న ఆయిల్ కూడా ఇదైపోవాలి కాబట్టి, చికెన్లో ఉన్న వెట్ కూడా తగ్గిపోవాలి కాబట్టి ముందుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాం కదా అందువల్ల ముందుగా చికెన్ బాగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం ఆయిల్ దానికి పట్టిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను కారం అయితే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే చిల్లీ చికెన్ కదండి, కొంచెం చికెన్కి స్పైసెస్గా ఉంటే బాగుంటుంది. కానీ ఇవి చిన్న మిరపకాయలు కాదు, అంటే చిట్టు మిరపకాయలు కాదండి, సన్నటి మిరపకాయలు. ఇవి కారం ఎక్కువ ఉండదు, అందువల్ల నేను కారం వేసానండి. ఇదిగోండి, ఇందులో చూపిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు ముందు చికెన్ వేయించిన తర్వాత ఒక సైడ్కి కొంచెం నూనె లాగేసి అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకుంటామండి. అలా చేసిన తర్వాత పూర్తిగా అలాగే ఇంకా వేగడమేనండి. కలపడం, కరివేపాకు కూడా వేసాం కదా, కొత్తిమీర అయితే ఇప్పుడు వేయమండి, లాస్ట్లో వేస్తాము. ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి. చుట్టుపక్కల ఆయిల్ అంటే మనం కలపకపోతే ఎంత కలిపితే అంత బాగా వేగుతుందండి. కలుపుతుండడం, మూత పెడుతున్నప్పుడు ఆవిరి అనేది దిగి యాక్చువల్లీ చికెన్కి కొంచెం వాటర్ అనేది వస్తుందండి. మనం కలిపి మూత పెడుతుంటే ఆ ఆవిరి దిగి ఆ నీరుతో మరికొంతసేపు ఉడుకుతుందండి. మూత పెట్టకపోతే ఉట్టి డ్రైగా అయిపోతాయండి, డీప్ ఫ్రైలా అయిపోతుంది. అలాంటప్పుడు కరకరలాడతాయండి. అలా తినకూడదు మాంసాన్ని. మనం ఆవిరి వాటర్లో ఉడికితే దాని టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది, స్టోరేజ్ చేసుకోవచ్చండి. అందువల్లే మూత పెడుతున్నామండి. మామూలుగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్కి మూత పెట్టవలసిన అవసరం లేదండి. ఇలా చేస్తే మూత పెట్టాలండి. చూడండి, అలాగా వేపుతున్నాను, కలుపుతున్నాను. నెక్స్ట్ మూత పెడుతున్నాను అండి. ఆవిరికి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ తీస్తాను, కలుపుతాను, మళ్ళీ మూత పెడతాను. అలా చేస్తూ ఉండాలండి. ఈ మధ్యలో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చండి. అది ముందుగా వేస్తే ఆయిల్కి మనకి ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది కాబట్టి లేట్గా వేసుకుంటామండి. అంటే దించే ముందు కొత్తిమీర వేస్తాము అనే ఒక అరగంట ముందు మనం ధనియాలు, జీలకర్ర పౌడరు వేసుకుంటామండి. ఎందుకంటే మసాలా పౌడర్ కంటే ధనియాల జీలకర్ర పౌడర్ దానికి పడుతుంది కాబట్టి. మళ్ళీ మూత పెట్టేస్తాము, మళ్ళీ వేయిస్తామండి. ఒక పావుగంట ముందు మనము కొత్తిమీరని వేస్తామండి. ఎక్కువ 1 వీక్ ఉండాలంటే కొత్తిమీర కూడా వేయకూడదండి. ఒక 2-3 డేస్ నేను ఉంచాలనుకుంటున్నాను, అందువల్ల కొత్తిమీర వేసానండి. ఇలా ఉంచి కొత్తిమీర బాగా వేయిపోతుంది కాబట్టి పాడవదండి. మనం చిన్నప్పుడు అందరూ ఆయిల్ పట్టి పసుపు, ఉప్పు వేసి, అంటే అప్పుడు ఫ్రిడ్జ్ ఉండేది కాదు కాబట్టి మాంసం నైట్ టైం అలా చేస్తే కనుక ఉప్పు, పసుపు వేసి ఆయిల్లో వేయించేసి ఉంచేసేవారు. ఇదేంటంటే వండిన తర్వాత అలా ఉంచుతున్నాము, అంతే తేడా. చూడండి, ఇందాక నేను స్పైసెస్ పౌడర్ ఏది నేను బయట వాడనండి, ఇంట్లో చేసుకుంటాను. ఆ స్పైసెస్ పౌడర్ వేసి మళ్ళీ బాగా కలుపుతున్నానండి. మీకు పచ్చగా కనిపిస్తున్నాయి కదా కొత్తిమీర, అది కూడా వేయిపోద్దండి.
వేగిపోవాలి. వేగకపోతే స్టోర్ చేయడానికి ఆగదు. చూడండి ఎంత చిన్నది అయిపోయింది, ఎంత తక్కువ అయిపోయింది చికెను. ఇంకా అలా వేగుతుంటుంది. వేగుతున్న కొద్ది అడుక్కండి కొంచెం గట్టిగా అడుగంటినట్టు అయిపోద్దండి. అయినా పర్వాలేదు. అంత అయిన తర్వాత దించే ముందు మూత పెట్టకుండా దించాలండి.